వెల్కమ్ టు తెలుగు వన్ హెల్త్. నేను మహాలక్ష్మి. ఈరోజు మనతో పాటు సీనియర్ సైకాలజిస్ట్ డాక్టర్ అన్నం సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. ప్రస్తుత కాలంలో ఇదివరకు ఎట్లా ఉండేదో తెలియదు కానీ ప్రతి ఒక్కరు ఇది ఒక జబ్బులాగా అయిపోయింది. మానసిక వ్యాధి అనేది అందరూ సతమతం అవుతున్నారు. అయితే ఒక్కొక్కరు ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిని కన్సల్ట్ చేయాలి అనేది చాలామందికి అవగాహన. ఇంత టెక్నాలజీ ఉన్నా కూడా ఇప్పటికీ అవగాహన లేదు సార్. అసలు ఎవరిని కలవాలి అనేది, సైకాలజిస్ట్నా సైక్రాటిస్ట్నా అనేది, దాని గురించి కొంచెం వివరించండి. డెఫినెట్గా అండి, ఇది చాలా ఇంపార్టెంట్ కూడా. ఎందుకంటే మనకి శారీరక సమస్యలకి డాక్టర్ దగ్గరికి వెళ్తే మందులు తీసుకోవటం ఇది చిన్నప్పటి నుంచి అలవాటైంది మనకి. ఓకే, తగ్గిపోవటం కూడా మంచిగా జరుగుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ జ్వరం వచ్చింది అనుకోండి, ట్యాబ్లెట్స్ వేసుకుంటాం కూడా తగ్గిపోతుంది. సో ఆ విధంగా మన మైండ్ సెట్ ఏమైందంటే ఈ మానసిక సమస్యలకు కూడా డాక్టర్ దగ్గరికే వెళ్ళాలని ఒక ప్రోగ్రామ్ అయిపోయి ఉందండి. ఓకే, దానివల్ల జనాలు అవేర్నెస్ లేదు. ఓకే, మానసిక సమస్యలకి మందులతో తగ్గవు, తాత్కాలిక ఉపశమనం ఇస్తాయి అని అవగాహన లేదండి వాళ్ళు. ఓకే, ప్లస్ అసలు మానసిక సమస్యలు ఎలా ఉంటాయి, వేటిని మానసిక సమస్యలు అంటారు, మానసిక సమస్యలు వస్తే ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఈ అవగాహన లేకపోవడం వల్ల బాగా చదువుకున్న వాళ్ళకి కూడా తెలియదండి. అర్థమైందా? ఈ మీరన్నట్టుగా సైకాలజిస్టు సైకియాట్రిస్ట్కి డిఫరెన్స్ కూడా తెలియక చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అనమాట. సరే, మీకు ముందు సైకాలజిస్టు సైకియాట్రిస్టు వీళ్ళిద్దరు కూడా మానసిక సమస్యల కోసమే పనిచేస్తారండి. ఇద్దరు కూడా పనిచేస్తారండి. ఓకే, కాకపోతే సైకియాట్రిస్టులు మెడిసిన్స్ ద్వారా వాటిని తగ్గించడానికి ప్రయత్నం చేస్తారండి. ఇప్పుడు మనం ఇంకా ఏం తెలుసుకోవాలంటే అండి, సైకియాట్రిస్టులు ఎలా ట్రీట్ చేస్తారు, సైకాలజిస్టులు ఎలా ట్రీట్ చేస్తారో కొంచెం క్లారిటీ ఉండాలన్నమాట, జనాలకు అర్థం కావాలి. తేడా ఏంటి? ఫస్ట్ నేను సైకాలజిస్ట్ని కాబట్టి సైకియాట్రిస్ట్ గురించి చెప్తాను. ఎందుకంటే సైకియాట్రిస్టులు పేరెంట్స్ ఒక స్టూడెంట్ తీసుకెళ్ళాడు అనుకోండి, వీళ్ళు అడుగుతారనమాట ఏంటి ఏమేం చేస్తున్నారు, బిహేవియర్ ఏంటి అనేది. కొన్ని సిమ్టమ్స్ పేరెంట్స్ చెప్తారు. ఆ సిమ్టమ్స్ని బట్టి వీళ్ళు వెంటనే మెడిసిన్స్ రాసేస్తారండి. అంటే వాళ్ళు కన్సల్టేషన్ వచ్చేసి 10 to 15 minutes ఉంటుందండి. ఇంకా బాగా కాంప్లికేటెడ్గా ఉంటే వాళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ సైకాలజిస్ట్కి రిఫర్ చేస్తారండి. కొన్ని టెస్టులు కండక్ట్ చేసి ప్రాబ్లమ్స్ ఏంటో ఫైండ్ అవుట్ చేయమని. అది జనరల్గా హాస్పిటల్ ఎన్విరాన్మెంట్ ఉంటే అది జరుగుతుంది అనమాట. ఇండివిజువల్ ప్రాక్టీస్ ఉంటే సైకియాట్రిస్ట్ వాళ్ళు సిమ్టమ్స్ విని 10-15 minutesలో మెడిసిన్స్ రాసి పంపిస్తారండి. 15 daysకో 1 monthకో 2 monthsకో రాస్తారండి. ఆ 1 month తర్వాత మళ్ళీ రమ్మంటారు. వీళ్ళు వెళ్తారు. వెళ్ళినప్పుడు డాక్టర్ గారు అడుగుతారు, బాబు ఎలా ఉంది, తగ్గిందా అని. తగ్గలేదు అండి, అట్లానే ఉందన్నారు అనుకోండి, డోసేజ్ పెంచుతారండి. సేమ్ మెడిసిన్స్ డోసేజ్ పెంచుతారు. కొంచెం బెటర్గా ఉంది అంటే డోసేజ్ తగ్గిస్తారు అనమాట. మళ్ళీ ఒక 1 month 2 months ఈ ప్రాసెస్ ఈ విధంగా కంటిన్యూ అవుతూ ఉంటుందండి. కొంతమంది మరి 5 years 10 years మందులు వాడి కూడా. నేను అడుగుదాం అనుకుంటున్నా, అంటే దీని సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వచ్చే ఛాన్సెస్ ఉంటాయంటారు? చాలా ఉంటాయండి. మీకు 1 or 2 months వాడితే పెద్ద సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. కొంతమంది పాపం 5 years 10 years 20 years కూడా వాడి రకరకాల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి మెడిసిన్స్ వల్ల. ఎందుకంటే అవన్నీ కెమికల్స్ అండి. అర్థమైందా? ఆ కెమికల్స్ బాడీలోకి వెళ్తే బ్లడ్ స్ట్రీమ్లోకి వెళ్ళి బ్రెయిన్, నర్వస్ సిస్టమ్, హార్ట్, లంగ్స్, కిడ్నీస్ అన్నింటి మీద ఎఫెక్ట్ ఉండి కొంతమంది బాగా ఓవర్ వెయిట్ అవ్వటము, కొంతమంది కిడ్నీస్ ప్రాబ్లమ్స్ రావటము, రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. ప్రతి ఆర్గాన్ పై దాని ఇంపాక్ట్ ఉంటుందండి. మరి కెమికల్ అనేది బ్లడ్ ద్వారా వెళ్తుంది. సో చాలామంది, అంటే ఇప్పుడు నేను 20 years నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను. ఈ మందులు వాడి తగ్గిన వాళ్ళు చాలా తక్కువ మంది అండి. ఎక్కువ మందికి తగ్గవండి పాపం. 5 years 10 years వాడి బాగా సఫర్ అవుతున్నారు. సరే, ఇప్పుడు సైకాలజిస్ట్గా మేము ఎలా చేస్తామో చెప్తానండి. ఈ సైకాలజిస్టులు డిఫరెంట్ అప్రోచెస్ ఉంటాయండి. సైకియాట్రిస్ట్కి అయితే ఒకటే అప్రోచ్, మెడిసిన్ ఒకటే అప్రోచ్ వాళ్ళకి. మాకు డిఫరెంట్ పద్ధతులు ఉంటాయండి. ఓకే, మనకి ఏ పద్ధతి వాడినా రిజల్ట్స్ రావడం ఇంపార్టెంట్ అండి. పద్ధతులు అంటే ఎట్లా ఉంటాయి సార్ ఇవి? అంటే ఒక్కొక్కళ్ళు మనము హిప్నాటిజం అని పేషెంట్ని బట్టి వాళ్ళు వాడుతుంటారు అన్నమాట. ఓకే, నేను యాక్చువల్గా ఇంజనీరింగ్ నుంచి సైకాలజీలోకి వచ్చానండి. ఇంజనీరింగ్ చేసి సైకాలజీలోకి వచ్చాను. నేను మాస్టర్స్ ఇన్ సైకాలజీ చేశాను. చేసిన తర్వాత దీని మీద బాగా పరిశోధన చేశాను. అసలు మనుషులు ఎందుకు మానసిక సమస్యలకు పడుతున్నారు, దీనికి కారణాలు ఏంటి, అసలు రూట్ కారణం ఏంటి, మందులతో ఎందుకు తగ్గటం లేదు అని దీని మీద బాగా పరిశోధన చేశానండి. చేసి లాస్ట్ 21 years నుంచి కొన్ని వందల మందికి
ఒక్క ట్యాబ్లెట్ కూడా లేకుండా మంచిగా చేశారండి. ఒక్క మెడిసిన్ అవసరం లేదండి, అది ఏ ప్రాబ్లం అయినా కావచ్చు. ఓకే. తర్వాత మా ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే ఇందాక చెప్పాను కదా, కన్సల్టేషన్ సైకియాట్రిస్ట్ అయితే 10-15 minutes అని. మా కన్సల్టేషన్ అవర్స్ పడతాయండి. అది 1 hour పట్టచ్చు, 2 hours పట్టచ్చు, 3 hours పట్టచ్చు. అంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ని చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు అసలు ఏం జరిగింది ఈ లైఫ్లో, ఏం సంఘటన జరిగినాయి, ఎలా రియాక్ట్ అయ్యాడు, అతని యొక్క థింకింగ్ ఎలా ఉందో ఆ మూమెంట్స్లో, ఎమోషన్స్ ఏ ఎమోషన్స్ గురయ్యాడు, ఇది మొత్తం డీటెయిల్గా స్టడీ చేస్తామండి. ఇంక్లూడింగ్ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర కూడా ఇన్పుట్స్ తీసుకుంటాం. అందరి దగ్గర ఇతను ఏమేమి ఫేస్ చేశాడు, ఇప్పుడు బిహేవియర్ ఎలా ఉంది, ఇంతకుముందు ఎలా ఉండేది, ఇట్లా డీటెయిల్డ్గా స్టడీ చేస్తామండి. నేనేం చేస్తాను, నేను నా పర్టికులర్లీ ప్రతి పేషెంట్ని ఒక రీసెర్చ్ ప్రాజెక్ట్లో తీసుకుంటాడు. డీటెయిల్డ్గా స్టడీ చేసి ఇతను ఎక్కడెక్కడ రాంగ్ ఇంటర్ప్రెట్ చేశాడు, రాంగ్గా రియాక్ట్ అయ్యాడు, ఎక్కడైతే థింకింగ్ ప్రాబ్లం ఉంది, ఎక్కడైతే నాలెడ్జ్ లోపం ఉంది, ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేస్తానండి. ఐడెంటిఫై చేసి వాళ్ళకి సొల్యూషన్ డిజైన్ చేస్తాం. డిజైన్ చేసేసి ఇక సెషన్స్ ఉంటాయి అన్నమాట. ఒక స్టూడెంట్ అయితే ఫస్ట్ పేరెంట్స్ కౌన్సిలింగ్ ఇస్తామండి. అంటే ఇప్పటి నుంచి ఈ అమ్మాయితో మీరు ఎలా మెలగాలి, ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ఎలా మోటివేట్ చేయాలి, ఓకే, మీరు ఎక్కడ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయకూడదు, వాళ్ళ కౌన్సిలింగ్ ఇస్తాం. వాళ్ళకు 2-3 సెషన్స్ ఉంటాయి. తర్వాత ఈ స్టూడెంట్కి వాళ్ళ ప్రాబ్లమ్స్ని బట్టి జనరల్గా అయితే వీక్లీ ఒక సెషన్ తీసుకుంటాం. ఓకే, లేదు బాగా ఎమర్జెన్సీగా ఉందనుకోండి, అప్పుడు వీక్లీ 2-3 times, లేదంటే డైలీ కూడా తీసుకుంటాం. ఏదైనా సూసైడల్ టెండెన్సీ ఉన్నాయనుకోండి, అప్పుడు ఎవ్రీడే మేము సెషన్ తీసుకుంటాం అన్నమాట. ఇక్కడ మిగతా సైకాలజిస్టులకి నాకు తేడా ఏంటంటే, మేము ఆ ప్రాబ్లమ్స్ రావడానికి కావాల్సిన ప్రాసెస్ ఏం జరిగింది, ఆ ప్రాసెస్ కూడా నేర్పుతామండి. అసలు ఈ ప్రాబ్లమ్స్లో ఎలా పడ్డాయి, ఓకే, ఈ ప్రాబ్లమ్స్ ఎలా బయటకు రావాలి, సొల్యూషన్స్, ఇవి 2 నేర్పి వాళ్ళ చేత నోట్స్ రాపిస్తామండి. చాలామంది కౌన్సిలింగ్ అంటే ఉట్టి నోటి మాట చెప్పి పంపిస్తారు. ఆల్ ఓవర్ ఇండియా మీద జరిగేది ఇద్దరు. కానీ నేను ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను కాబట్టి ఇది కరెక్ట్గా పనిచేయాలి, 100 times మన కౌన్సిలింగ్ పనిచేయాలని చెప్పిన విషయాలు, వాళ్ళ ప్రాబ్లమ్ సొల్యూషన్స్ అన్నీ కూడా నోట్స్ రాపిస్తారండి. వాళ్ళు ఇది రెగ్యులర్గా చదువుకుంటూ ఉంటారండి. చదువుకుంటూ ఉంటే ఈ కొత్త థింకింగ్ బ్రెయిన్లోకి వెళ్తుంది. ఎప్పుడైతే కొత్త థింకింగ్ బ్రెయిన్లోకి వెళ్తుందో, ఇది ఆపరేషన్లోకి వస్తుందో, కొత్త బిహేవియర్ వస్తుంది. అంటే పాత అయినా పక్కకి వెళ్ళిపోతాయి. ప్లస్ మేమేం చేస్తామంటే కేవలం ఈ ప్రాబ్లమ్స్లోంచి బయటకు రావటమే కాకుండా అతని భవిష్యత్తు ఎలా బిల్డప్ చేసుకోవాలి, ఫ్యూచర్ కూడా ఒక స్టూడెంట్ అయితే ఫ్యూచర్ ఎలా బిల్డప్ చేసుకోవాలి, ఒక వైఫ్ అండ్ హస్బెండ్ అయితే హ్యాపీ ఫ్యామిలీ ఎలా డెవలప్ చేసుకోవాలి, లేదా కొన్ని మానసిక సమస్యలు ఉంటే వాటిలోంచి వచ్చే కెరీర్ ఎలా డెవలప్ చేసుకోవాలి, అవి కూడా నేర్పుతాము. అంటే ఏం చేస్తున్నామో, ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నామో, వాళ్ళ ఫ్యూచర్కి కూడా మంచి మార్గం వేస్తున్నామండి. ఈ విధంగా నేను లాస్ట్ 21 years కొన్ని 100 మందికి డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ కౌన్సిలింగ్ ఇచ్చి అన్ని రకాల మానసిక సమస్యల నుంచి చక్కగా బయటికి తీసుకొచ్చానండి. అంటే ఏ పేషెంట్ అయినా వచ్చి మీ దగ్గరికి మేము ఇట్లా అయ్యాము, క్యూర్ అయ్యామని చెప్పి హ్యాపీగా చెప్పిన సందర్భాలు ఉన్నాయి? చాలా ఉన్నాయండి, కొన్ని 100 ఉన్నాయండి. ఇంతవరకు మాది 100% సక్సెస్ రేట్ అండి. ఓకే. అతను ఇంకోటి తెలుసుకోవాల్సింది ఏంటంటే, చాలామంది క్లారిటీ రావాల్సింది, నేను మెడిసిన్స్ లేకుండా ట్రీట్మెంట్ చేస్తున్నానని చెప్తున్నాను కదా. కొంతమంది డౌట్ ఏంటంటే, మందులు వాడితేనే తగ్గకపోతే మెడిసిన్స్ లేకుండా ఎలా తగ్గుద్ది అని చెప్పేసి కొంతమంది రావటం లేదండి. నేను మెడిసిన్ వాళ్ళకు వాడిన వాళ్ళకు కూడా ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళని కూడా మంచిగా చేస్తానండి. మెడిసిన్స్ వాడే వాళ్ళకి మేమేం వెంటనే మెడిసిన్స్ మానమని చెప్పమండి. మేమేం చెప్పి మీరు మెడిసిన్స్ వాడుకుంటూ ఉండండి, మా దగ్గర కౌన్సిలింగ్ తీసుకోండి. కౌన్సిలింగ్ తీసుకున్న తర్వాత మెల్లగా మంచిగా అయిన తర్వాత మీ డాక్టర్ దగ్గరికే వెళ్ళండి, వెళ్ళి డోస్ తగ్గించుకోండి, మెల్లగా తగ్గించుకోండి, తర్వాత బయటికి రండి. ఎందుకంటే ఈ మెడిసిన్స్ వాడేవాళ్ళు భయపడుతున్నారండి. ఎందుకు భయపడుతున్నారంటే, కొన్ని రకాల ప్రాబ్లమ్స్కి లైఫ్ లాంగ్ వాడాలని ప్రోగ్రామ్ చేసేసారు. ఫిక్స్ అయిపోయింది. ఈ మందుల్లోంచి బయటకు వస్తే మళ్ళీ ఏం ప్రమాదం జరుగుద్ది అని చెప్పేసి ధైర్యం చేయట్లేదు, బాడీ అలవాటు పడిపోయి. సో అందుకని నేనేం చెప్తానంటే, మీరు మెడిసిన్స్ వాడినా ఏం ప్రాబ్లం లేదు, మీరు వాడుకుంటూ ఉండండి, చక్కగా కౌన్సిలింగ్ తీసుకొని మీ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోండి. నేను మందులు మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేయు, అది ఓన్లీ టెంపరీగా నిద్రపుస్తాయి అన్నమాట. సాల్వ్ చేసుకోండి. సాల్వ్ చేసుకుంటే మళ్ళీ మంచి నార్మల్ లైఫ్లో రావచ్చు, పెళ్లి చేసుకోవచ్చు, జాబ్ చేసుకోవచ్చు, ఇవన్నీ చేయొచ్చు అనమాట. ఈ విధంగా కొన్ని 100 మందికి రకరకాల ప్రాబ్లమ్స్కి వాళ్ళు చక్కగా కౌన్సిలింగ్ ఇచ్చి, ఈ కౌన్సిలింగ్లో మేమేం చేస్తున్నామండి, చాలామంది కౌన్సిలింగ్ అంటే కొద్దిగా మిస్అండర్స్టాండింగ్ ఉంది, ఏమి ఇస్తారు ఏం చేస్తారని. మేము సరైన థింకింగ్, ఆలోచన విధానం చెప్తామండి, కావాల్సిన సరైన నాలెడ్జ్, రైట్ నాలెడ్జ్ ఇస్తామండి, జ్ఞానం ఇస్తామన్నమాట. ఈ 2
అందుకని దీని ఏమంటామంటే మేము కోగ్నేటివ్ థెరపీ అంటాము, ప్లస్ నాలెడ్జ్ థెరపీ అని ఒక కొత్త టర్మ్ క్రియేట్ చేస్తాను. నాలెడ్జ్ థెరపీ అంటే నాలెడ్జ్ ద్వారా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం. కాగ్నేటివ్ అంటే థింకింగ్ అండి, థింకింగ్ థెరపీ అంటే థింకింగ్ ఎక్కడ థింకింగ్ మార్చాలో థింకింగ్ మారుస్తాం అనమాట. కాగ్నేటివ్ థెరపీ అంటాం. సో అది పలకటం కష్టం కాబట్టి దాన్ని థింకింగ్ థెరపీ అని సింపుల్గా పెట్టి, థింకింగ్ థెరపీ సింపుల్గా అందరికీ అర్థమయ్యేటట్టుగా. రెండోది వచ్చేసి నాలెడ్జ్ థెరపీ. ఈ రెండు మెథడ్స్ వాడుతూ నాలెడ్జ్ ఇస్తూ వాటి టెక్నిక్ ఏంటంటే కాన్షియస్ బ్రెయిన్ ప్రోగ్రామింగ్. నేను కంప్యూటర్ సాఫ్ట్వేర్ నుంచి వచ్చాను కాబట్టి ఈ టెక్నిక్ డెవలప్ చేసి వాళ్ళ బ్రెయిన్ని ఈ కొత్త థింకింగ్ తోటి కొత్త నాలెడ్జ్ తోటి ప్రోగ్రామ్ చేస్తామండి. ఇక అప్పటి నుంచి ఈ బ్రెయిన్ ఈ కొత్త థింకింగ్ కొత్త నాలెడ్జ్ తోటి ఆపరేషన్ చేస్తుంది. ఇది 100% సొల్యూషన్ అంటే గ్యారంటీడ్ సొల్యూషన్. అలాగే సార్, అంటే మీరు 21 సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి మీ దగ్గరికి ఎక్కువగా ఎటువంటి సమస్యలతో వస్తూ ఉంటారు? అసలు కామన్గా ఉండే సమస్య ఏంటన్న మీ ఇంత అనుభవంలో? ఓకే, కామన్గా ఉండే సమస్యలు పెద్దవాళ్ళు అయితేనో ఎక్కువగా డిప్రెషన్తో వస్తుంటారు. ఓకే, కొంతమంది రకరకాల భయాలతో వస్తుంటారండి, ఫోబియాస్ కానీ భయాలతో వస్తుంటారు. కొంతమంది వచ్చేసి క్రిటికల్ ప్రాబ్లమ్స్, ఓసిడి అని ఒబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ అంటాము, తర్వాత బైపోలార్ అంటాము, తర్వాత స్కిజోఫ్రీనియా అంటాము, తర్వాత ఓవర్ థింకింగ్. ఈ మధ్య ఓవర్ థింకింగ్ ఎక్కువ అయిపోయింది. తర్వాత ఇంకొక ఎక్కువగా వచ్చేవాళ్ళు సూసైడల్ థాట్స్ అండి, ఆత్మహత్య చేసుకోవాలనే థాట్స్ బాగా డామినేట్ చేస్తుంటాయి అన్నమాట. వీళ్ళు ఎక్కువగా వస్తుంటారండి. వీళ్ళని కూడా బాగా స్టడీ చేసి నేను కొన్ని వందల మంది ఆత్మహత్యల ఇంటెన్షన్ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు దాంట్లో బయటికి తీసుకొచ్చి వాళ్ళు హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తారు. హ్యాపీ సార్, చాలా మంచి విషయాలు చెప్పారు. అయితే ఇప్పుడు మీరు చెప్పినట్టు అసలు ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిని అప్రోచ్ అవ్వాలి, అది కూడా కొంచెం వివరిస్తే ప్రేక్షకులకు కొంచెం వినేవారికి క్లారిటీ వస్తుంది. సో డెఫినెట్గా అండి తెలియాలండి. అవును, ఇప్పుడు నేను క్లియర్గా చెప్పాను, సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్తే మందులతో ట్రీట్మెంట్ ఉంటుంది. మాలాంటి వాళ్ళ దగ్గరికి వస్తే మందులు లేకుండా ఆలోచన విధానం మార్చి సరైన జ్ఞానం ఇచ్చి ఆ సమస్యల్లోంచి తీసుకొస్తాము. మాది 100% సక్సెస్ రిజల్ట్ ఉంటుంది, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. ఇప్పుడు మీరే నిర్ణయం తీసుకోవాలి, ఎందుకంటే మేము చెప్పకూడదు కదా మా దగ్గర అని చెప్పేసి. ఎవరి నిర్ణయానికి మీరు నిర్ణయం తీసుకోండి. మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, సైకాలజిస్ట్ దగ్గర రండి. మా దగ్గరికి వస్తే మాత్రం 100% సొల్యూషన్ మంచిగా వస్తుంది. థ్యాంక్ యూ సార్.